అప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యే నియోజకవర్గంపై టీఆర్ఎస్ నేతలు గురిపెట్టారు. ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఇంతకీ అక్కడేం జరుగుతుంది? ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మునుగోడు మినహా మిగిలిన అన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. తాజాగా మునుగోడుపై టీఆర్ఎస్ గురిపెట్టింది. కొంతకాలంగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మర్రిగూడ ఎంపీపీ మోహన్ రెడ్డి, పలువురు సర్పంచులు కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు. ఈ పరిణామాలతో మునుగోడులో ఏం జరుగుతుందో కాంగ్రెస్ వాళ్లకు అర్థం కావడం లేదట. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన వాళ్లంతా హైదరాబాద్ వెళ్లి మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో గులాబీ కడువా కప్పేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిపై ఆశలు పెట్టుకుని గెలిపించిన ప్రధాన అనుచరులంతా వరుసపెట్టి వెళ్లిపోతున్నారట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళతారని గతంలో ప్రచారం జరిగింది. అప్పట్నుంచే మునుగోడు కాంగ్రెస్లో చీలికలు మొదలయ్యాయని అంటున్నారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే ఉంటారని ప్రకటించినా ఎవ్వరూ ఆగే పరిస్థితి లేదట. 2014లో మునుగోడు నుంచి టీఆర్ఎస్ టికెట్పై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డిని ఓడించారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో నిరాశ చెందారో ఏమో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే విమర్శలొస్తున్నాయి. కొందర్నే దగ్గరకు తీస్తున్నారట. ఇదే విషయాన్ని చెబుతూ పలు సందర్భాల్లో కాంగ్రెస్లోని మిగిలిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తు ఉండదని భావించిన అనేక మంది నియోజకవర్గ స్థాయి నాయకులు టీఆర్ఎస్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారట. కాంగ్రెస్ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగి మండల కమిటీలేస్తూ పదవులు కట్టబెడుతున్నా ఎవ్వరూ వినే పరిస్థితి లేదంటున్నారు. మిగిలిన వారినైనా కాపాడుకునేందుకు బొజ్జగింపుల పర్వానికి తెరతీశారట. రాజగోపాల్ రెడ్డి కూడా అందర్నీ కలుస్తూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెబుతున్నారట. చేనేత కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా మునుగోడులో కేడర్ను కాపాడుకునేందుకు అటు పార్టీ పెద్దలు, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పడుతున్న పాట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.